నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డ్రైవర్ల ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైనట్లు వెల్లడించిన కరీంనగర్ పార్లమెంటు కోఆర్డినేటర్ మహేష్. భీమన్న ఆలయంలో రాజన్న భక్తుల సందడి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించిన బీజేపీ నాయకులు. మోకాళ్ల నొప్పులపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించిన మెడికవర్ ఆసుపత్రి వైద్యులు. డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రతని ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట పోలీసుల ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్ సహకారంతో మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే హాజరై శిబిరాన్ని ప్రారంభించి అవసరమైన డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు, మందులు అందజేశారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్లు కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. స్పష్టమైన చూపు లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపే సందర్భంలో తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, ఓవర్లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు అలసటగా ఉన్నప్పుడు వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అన్ని మండల కేంద్రాల్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఎస్ శ్రీనివాస్, ఎస్ఐలు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్, సిబ్బంది, వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు. Other staff coming from Ashwini Hospital, DSP garu, all other police staff, media friends. అందరికీ నమస్కారం. 13 జనవరి ఆనరబుల్ సీఎం గారు और డీజీ గారు ఇది అరైవ్ లైవ్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది 13 జనవరి. ఇప్పుడు ప్రతి ఒక్క మంత్లో లాస్ట్ వీక్లో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రతి ఒక్క మంత్లో ప్రతి ఒక్క లాస్ట్ వీక్ ఇది ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. Because this life is important not for only you but your family person, your friend person. It is very important to drive safely on road. Our జిల్లాలో 2 ప్యాచ్ చాలా యాక్సిడెంట్ జరిగింది. ఒకటి ఎల్లారెడ్డిపేటలో, సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట ఒక ప్యాచ్. సెకండ్ ప్యాచ్ మూలన సబ్ డివిజన్లో మిడ్మనే డ్యామ్ నుంచి నామపల్లి కమాన్ దగ్గర ఒక ప్యాచ్. 2 ప్యాచ్లో లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 to 30 పీపుల్ చనిపోయారు. లాస్ట్ ఇయర్ డాటా, యాక్సిడెంట్ డాటా చేస్తే సిరిసిల్ల చిన్న డిస్ట్రిక్ట్, బట్ 317 యాక్సిడెంట్ జరిగింది. దీనిలో 82% చనిపోయారు, ఆన్ స్పాట్ చనిపోయారు. సో
బికాజ్ ఆఫ్ దట్ దిస్ అరైవ్ అలవ్ ప్రోగ్రామ్ స్టేట్ నుంచి లాంచ్ అయింది. ప్రతి ఒక్క డేస్లో మళ్ళీ టైం సేమ్ ప్రికాషన్ మళ్ళీ టైం చెప్తున్నాను మీకు. ప్రికాషన్లో ఒక ఇంపార్టెంట్ ప్రికాషన్ డ్రంక్ డ్రైవ్. బికాజ్ మెయిన్ యాక్సిడెంట్లో డ్రంక్ డ్రైవ్ ఇస్ మేజర్ రీజన్. సెకండ్ రీజన్ రాంగ్ డ్రైవ్. థర్డ్ హై స్పీడ్. దిస్ మీ అందరికీ తెలుసు, ఇది స్మాల్ ప్రికాషన్ ఫాలో చేస్తే యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. సో దిస్ టైమ్ సమ్ న్యూ ఇనిషియేటివ్, దిస్ ఐ చెకప్ ఇక్కడ అరేంజ్ చేశాను. బికాజ్ మీ అందరికీ హెవీ వెహికల్ డ్రైవర్స్, కొన్ని రిక్షా, ఆటో డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బికాజ్ ఎనీ టైం పెద్ద వెహికల్ చిన్న వెహికల్, టూ వీలర్ యాక్సిడెంట్ జరిగితే చిన్న వెహికల్ పర్సన్ అఫెక్టెడ్ మోర్. बिकॉज पेद्दा व्हीकल जनरली वो अफेक्ट नहीं करता, बट चिन्ना व्हीकल ड्राइवर जैसे फॉर एग्जांपल लॉरी और टू व्हीलर, सो टू व्हीलर इज अ मोर अफेक्टेड. सो बिकॉज ऑफ दैट प्रिवेंशन कोसम మీ అందరికీ కూడా మీ కూడా కొన్ని పర్సన్కి ఐ ప్రాబ్లం మేబీ ఉంది, బట్ మీకు తెలియదు ఐ ప్రాబ్లం ఉంది. సో దేనికోసం దిస్ ఫ్రీ ఐ చెకప్ ఇక్కడ అరేంజ్ చేస్తాను. और फर्स्ट टाइम फ्रॉम एलरेडीपेट से वी हैव स्टार्ट. आफ्टर दैट ప్రతి ఒక్క మండలంలో సేమ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. అలా ఎల్ఆర్ఎడిపేట్ ఐ హావ్ సెలెక్టెడ్ కాబట్టి బికాజ్ ఎల్ఆర్ఎడిపేట్ ఈజ్ అ హైయెస్ట్ యాక్సిడెంట్ పూర్ణ మండల్ అపార్ట్ ఫ్రమ్ సిరిసిల్ల ఇంగోలవాడ. సిరిసిల్ల ఇంగోలవాడ ఆల్రెడీ ఎక్కువ జనాలు, సో ఎక్కువ యాక్సిడెంట్ ఉంది. బట్ మిగతా అదర్ మండల్లో ఎల్ఆర్ఎడిపేట్ ఈజ్ ద హైయెస్ట్ యాక్సిడెంట్. సో బికాజ్ ఆఫ్ దట్ ఇక్కడ దిస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. సో ఆఫ్టర్ దట్ దిస్ ఫ్రీ ఐ చెకప్ తర్వాత we have some government scheme to provide free glasses. So from medical side or district administration side, इनसे मैं बात कर रहा हूँ. If you get free glasses, you will distribute free glasses. So or this program not limited to this. I think you have now more than 100 people, but even your family members, even your heavy vehicles drivers, आपके friend है, just call him and call to this program because we are providing free eye checkup. So again, because this program not for police, to prevent accident, not only police duty, we अंदर की बात है. Because for accident prevention, police is a main role, nodal officer, but we अंदर की बात है. This is program for me కోసం, me family కోసం. So police की cooperate చేయండి. और యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోసం చిన్న రూల్స్ ఫాలో చేయండి. అరౌండ్ 100 టైమ్స్ మళ్ళీ సేమ్ ప్రికాషన్ చెప్తున్నాను, ఫాలో చేయండి. బికాజ్ ఇట్స్ ఫర్ యువర్ లైఫ్, యువర్ చైల్డ్ ఫ్యూచర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ ఫ్రెండ్ లైఫ్. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ ఫర్ ప్రివెంటింగ్ ద యాక్సిడెంట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ. और please get maximum benefit from this eye checkup. And last, Ashwini Hospital. So today they are helping us to do all the free eye checkup. So from police side నుంచి मैं आपको भी बहुत थैंक यू बोलता हूँ, आपका जो भी स्टाफ है. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో పరీక్షలు విద్యార్థులను కలెక్టర్ గమనించారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలు రాసే విధానాన్ని చూశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైందని పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మహేష్ పెంటల తెలిపారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అడ్హాక్ కోఆర్డినేటర్లను నియమించాలని కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ గా మహేష్ పెంటలని జనసేన పార్టీ నియమించినట్లు ఆయన తెలిపారు. సందర్భంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర నాయకత్వానికి, పార్టీ ప్రచార కార్యదర్శి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆర్కే సాగర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26 నుండి ప్రారంభమై మార్చి 10 వరకు ఉంటుందన్నారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ప్రోగ్రాంలో భాగంగా పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు జన సైనికులు, వీర మహిళలను గుర్తించి నాయకులుగా తీర్చిదిద్దే పద్ధతికి పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవికాంత్, వంగరి సాయి కిరణ్, సందిరి శ్రీకాంత్, నాంపల్లి విష్ణు, అల్లె శ్రీకాంత్, నేరెళ్ల నరేష్, మిడుదల అనిల్, నల్ల ప్రవీణ్, అన్నారం సాయి కుమార్, సాగల్ జీవన్, డీకొండ అశోక్, నాయకులు కట్ల సాయి, శ్రీకాంత్, రిఎక్స్, ఎల్ఎం గౌడ్, లవన్, భారత్, అరవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది ఈ సంవత్సరాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ గడ్డపైన ప్రారంభించిన పార్టీ జనసేన పార్టీ ఈ సంవత్సరం నుంచి జనసేన సభ్యత్వాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని ఉద్యమీ సభ్యత్వంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా, ఏ సమస్య మీద పోరాటం చేద్దాం అనుకున్నా కూడా ఉద్యమ స్ఫూర్తితోటి, ఉద్యమ పందాతోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన మెంబర్షిప్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమిలాగా ముందుకెళ్లే ఆలోచన దృక్పథంతో ఉంటారు కాబట్టి ఉద్యమి అనే సభ్యత్వం కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి మెంబర్షిప్ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించింది ఏంటంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక సరికొత్త ఆలోచన విధానంతో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క జన సైనికునికి, వీరమహిళకి, జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చే విధంగా ప్రతి ఒక్క మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే ప్రతి ఒక్క జన సైనికుడైనా కానీ, కార్యకర్త కానీ లీడర్గా ఎదిగే అవకాశాన్ని కల్పించే విధంగా ఈ మెంబర్షిప్ ప్రక్రియని రూపొందించడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణలో మొన్న స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. తెలంగాణలో జనసేన పార్టీకి అతి కొద్ది సమయంలో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఆదరించిన తీరు చూస్తే అద్భుతంగా ఉంది. ఆదరణ చూస్తే మహిళల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ జనసేన పార్టీకి ఆదరణ చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి జనసేన పార్టీ అందించే ఈ క్రియాశీలక సభ్యత్వం, ఉద్యమీ సభ్యత్వానికి మనం పవన్ కళ్యాణ్ గారు ఒక 400 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 400 రూపాయలతో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఉద్యమి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి వ్యక్తికి 1,00,000 రూపాయల వరకు మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంజురీ ఇన్సూరెన్స్, అదేవిధంగా 2 లక్షల వరకు ఎనీ కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు కూడా 5 లక్షల వరకు మన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు మనకొండూరు నుంచి కానీ కార్యకర్తలు ఆదుకుంటూ ఇవ్వడం జరిగింది 5 లక్షలు. కొరుట్ల నుంచి ఇవ్వడం జరిగింది. సుల్తానాబాద్ నుంచి 2,50,000 ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ టు లీడర్షిప్, అదేవిధంగా ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఇదొకటి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ మెంబర్షిప్ ఉద్యమాన్ని మనం ఉధృతంగా తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మన సిరిసిల్ల నుంచి కూడా, మన రాజన్న సిరిసిల్ల నుంచి, వేములవాడ సిరిసిల్ల నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి కూడా ఉధృతంగా ఈ సభ్యత్వాలు చేయించి మనం పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి, జనసేన నాయకులకి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మన స్థానిక ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలను చూసినారు, అన్ని రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి డిఫరెన్స్ కూడా మీరు చూసినారు. మన స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆదరించిన తీరు చూస్తే అద్భుతంగా ఉంది. కాబట్టి ఈసారి మెంబర్షిప్ కూడా ప్రతి ఒక్కరు చేసుకొని జనసేన పార్టీకి అండగా నిలవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రత్యేకించి ఈ ఉద్యమీ సభ్యత్వాన్ని, జనసేన ఉద్యమీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో పార్లమెంటు వారీగా కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాకు కోఆర్డినేషన్ కమిటీగా, మమ్మల్ని కోఆర్డినేటర్గా నాకు అవకాశం ఇచ్చడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు బొంగునూరు మహేందర్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జు
ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు నేమూరి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు రాధారాం రాజలింగం గారికి, మళ్ళా రాష్ట్ర నాయకత్వం ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్థానికంగా అడక్ కమిటీలో వేసుకొని ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్లే దిశగా మనం ముందుకెళ్తున్నాము. నిన్న అంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మార్చి 10వ తేదీ వరకు ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూనే, ఈ సభ్యత్వ నమోదు కోసం మనం సాధకులని నియమించడం జరిగింది. పార్టీ నుంచి సాధకుల లిస్టు కూడా మేము ప్రచురించడం జరుగుతుంది. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ప్రతి ఒక్కరూ ఈ సాధకుల ద్వారా జనసేన ఉద్యమి సభ్యత్వాన్ని చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరం ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయానికి చేరుకున్న భక్తులు కోడెలను కట్టేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బోనాలలోని పోచమ్మ ఆలయానికి నిధులు ఇస్తానని ఇవ్వలేదని ఆ వార్డు మాజీ కౌన్సిలర్ నాగరాజు ఆరోపించడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమార్ ఏవైనా లిఖితపూర్వక హామీ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన పేరు వాడుకొని వ్యక్తిగత లబ్ధి పొందిన మాట వాస్తవం కాదా అంటూ నిలదీశారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నీవు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో కూడా వెళ్లలేదంటే నీ నీతి ఎంతో పార్టీలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సౌళ్ల క్రాంతి కుమార్, జిల్లా నాయకులు వంతపుల సుధాకర్, జిల్లా నాయకులు దాసరి రవీందర్, మండల నాయకులు నక్కల రాజు, కొంపల్లి రాజేందర్, బాలకిషన్, మహేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే నిన్న 10వ వార్డు కౌన్సిలర్ అని చెప్పి బొల్గం నారాజు గారు అని చెప్పి మాకు బండి సంజయ్ కుమార్ గారు అప్పు ఉన్నారు, మాకు బాకీ ఉన్నారు పోచమ్మ దేవాలయానికి అని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా అసలు ఫండ్ దేనికి ఇస్తారు, ఎంపీ నిధులు దేనికి ఇస్తారు, దేనికి ఇవ్వరు అని కనీసం తెలిసి తెలియని జ్ఞానంలో వారు ఉన్నారని నేను అనుకుంటున్నా. మరి ఇప్పటివరకు కూడా దేశంలో 500 సంవత్సరాల క్రితం ఎక్కడో కనుమరుగైపోయినటువంటి రామాలయం నుంచి మొదలుకొని కరీంనగర్లో మహాశక్తి అమ్మవారి ఆలయం వరకు కూడా గుడులపైన, దేవాలయాలపైన, హిందూ సంస్కృతి పైన, హిందూ ధర్మం పైన భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎంపీలు కానీ, అటువైపు మా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ వాటిపైన ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు సనాతన ధర్మాన్ని ఎంత ముందుకు వస్తున్నది మోదీ గారు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం. మరి 10వ వార్డులో ఇప్పటివరకు బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థులు రెండోసారి కూడా 2.5 సంవత్సరాలు దాటింది. మరి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా గుడి గురించి పోయినావా? ఈ బొల్గం నారాజు అనే వ్యక్తి గుడి కోసం పోయినావా? మరి నీ వ్యక్తిగత అవసరాల కోసం పోయినావా? ఈ 2.5 సంవత్సరాలలో మరి నీ అక్కరలు తెచ్చుకున్నావా, లేకపోతే నీ ఖర్చులు కడకచ్చుకున్నావా? మరి 2.5 సంవత్సరాలలో పోచమ్మ ఆలయం పైన నీకెందుకు గుర్తుకు రాలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అసలు నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి నువ్వు మర్చిపోయినావు. నీ ఒంటెద్దు పోకడలు, నీ వ్యక్తిగత పనులు, ఇన్ని రోజులు కూడా నీ సొంత పనుల కోసం నువ్వు పోయినావు తప్ప ఏ రోజు కూడా 10వ వార్డు ప్రజల కోసం నువ్వు పోలేదు. కాబట్టి పార్టీ ఈరోజు నేను పక్కకు పెట్టింది. సాక్షాత్తు మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి ఓటు హక్కును కల్పిస్తూ ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా నువ్వు రాజీనామా పత్రం ఏదైతే ఇచ్చినావో దాన్ని పార్టీ అదే రోజు ఆ క్షణమే ఆమోదించింది. నీకు పార్టీకి ఆ రోజు సంబంధం కూడా లేదు. మరి ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని తీసుకొని మా పోచమ్మ దేవాలయానికి ఇవ్వలేదని చెప్తున్నారు. పొట్టెన్నెత్తి పోషమ్మ కొడితే పొడవనెత్తి పోషమ్మ కొట్టిందట. ఆ సామెత ఊరికైనా రాలే. మరి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాన్స్టిట్యున్సీలో చేపడుతూ ఉన్నారు. నిజంగా వారు ఒకవేళ గుడులకు మాటిచ్చినట్టయితే ఖచ్చితంగా వారు ఆ కమిటీతో మాట్లాడి, ఆ ఆలయ కమిటీతో మాట్లాడి, ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో కమిటీ చైర్మన్ కానీ ఆలయ సభ్యులతో మాట్లాడి వారు మాటిచ్చిన
దానికి అభివృద్ధి చేసే ఏర్పాటు వారు చేస్తారు. దానికి మీ వ్యర్థ సమయం అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దానికి కూడా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టిన విషయం వాస్తవం. ఏదైతే నీకు పార్టీ మీద టికెట్ రాలేదన్న ఆవేశంలో ఈ నీ ఒంటేది పోకడలకు చూసే పార్టీ నేను పక్కకు పెట్టిందన్న విషయం వాస్తవం. మరి ఇదందరూ దృష్టిలో పెట్టుకొని ఏదో బురద చల్లుదామంటే కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. బిడ్డ జాగ్రత్త, నువ్వు నీ ప్రజల పక్షాన నేను ఓటేజ్ గెలిపించినప్పుడు వాళ్ళకి జవాబుదారీగా ఉంటే పనిచేసుకో తప్ప నేను బండి సంజయ్ గారి గురించి మాట్లాడతా ఇంకేదో మాట్లాడతా అని చెప్పాను. అంటే ఈరోజు ఎంపీ నిధులు దేనికి ఇస్తాయి, దేనికి ఇవ్వగలుగుతారు, అసలు ఎంపీ ల్యాండ్స్లో ఉన్నటువంటి అంశాలేంటి అని దాని నామ్స్ కూడా తెలియకుండా మాట్లాడుతున్న ప్రజాపతి నువ్వు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ పైన కానీ కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ కుమార్ గారి పైన కానీ మాట్లాడాలంటే మాత్రం ఎవరు చూసి ఊరుకోరు. ఖబర్దార్ బిడ్డ. రోజు చిన్నపోనాల 10వ వార్డులో ఏదైతే మాజీ కౌన్సిలర్ అనే వ్యక్తి ఉన్నాడో ఇలా వాపును చూసి బల్బు అనుకొని ఇలా ఊరి మీద అనేక రకాలుగా దోచుకొని తిని అనేక పంచాయతీలు చేసుకుంటూ ఊరిని దోచుకొని తిని బాగా మధ్య ఎక్కి తలకు నెత్తికి బలుపు ఎక్కి మాట్లాడాడు బండి సంజయ్ అన్న గురించి. ఇలా బండి సంజయ్ అన్న అంటేనే అనేక గుళ్ళ మీద గుళ్ళకి ఏదైతే దాడులు జరిగినాయో ఆ గుళ్ళ మీద అనేక గుళ్ళ మీద పోరాటం చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణలో బండి సంజయ్ అన్న. ఇలా గుళ్ళను కాపాడుకోవడం కావచ్చు, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడే వ్యక్తి కావచ్చు, ఇలా ఏకైక వ్యక్తి అనేది వ్యక్తి బీజేపీ పరంగా చూసుకుంటే ఇలా బండి సంజయ్ అన్న మీద దృష్టి బాగుంటుంది. హిందూ వ్యక్తులు అంటూ ధైర్యంగా తిరుగుతున్నారంటే ఇవాళ బైంసలో జరిగిన హిందువుల మీద దాడిలో జరిగినప్పుడు కూడా సంజయ్ అన్ననే ముందటుండి ఆ దాడిని ఖండించిన ఏకైక వ్యక్తి ఇలా బండి సంజయ్ అన్న. అటువంటి వ్యక్తి గురించి కండగౌరవం ఎక్కిన మనిషి ఇలా 10వ వార్డు సాక్షిగా ఇలా బండి సంజయ్ అన్నను బదనాం చేసుడు కరెక్ట్ కాదు. బండి సంజయ్ అన్న నిధులు ఇలా చాలా నిధులు ఇచ్చిండు. ఇలా కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇలా డ్రైనేజీ మన సీసీ డ్రైనేజీలు కావచ్చు. ఇలా మాకు గతంలో చెరువు కట్ట అయిపోతే ఆ చెరువు కట్టను ఇమీడియట్లీ మాకు రైతులకు ఇబ్బంది అయితే ఇమీడియట్లీ పునర్నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి స్థానికంగా నిధులు ఇస్తే అందులో సగం డబ్బులు తిని ఇలా బతుకమ్మ ఘాటుకు మెట్లు కావచ్చు, ఆ మెట్లలో కూడా సగం డబ్బులు తిని ఇలా అరాచకం చేస్తూ బాగా డబ్బులు సంపాదించు. ఇలా నువ్వు ఇంత హోదాలో తిరుగుతున్నావు అంటే నీకు వెనక ఏం బిజినెస్ ఉంది, నీ వ్యవస్థ ఏంది? ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి కష్టపడితేనే జీవితం వెళ్తుంది. ఇలా నువ్వు ఏ కష్టం లేకుండా ప్రజల మీద దోచుకొని తిరుగుకుంటూ వీళ్ళని వాళ్ళని వేసుకుంటూ ఇలా 5 సంవత్సరాలలో గతంలో 5 సంవత్సరాలు నువ్వు ఒక ప్రజాప్రతినిధి ఉన్నావు. 5 సంవత్సరాల నుంచి చేసిన డెవలప్ అయింది. ఒక సంజయ్ అన్న ఇచ్చిన నిధులే తప్ప ఒక రూపాయి కూడా నువ్వు బయట పనిచేయలే. గతంలో ఉన్న 60 లక్షల ఫండ్ ఉండే మండల ఫండ్, ఆ ఫండ్ కూడా చేతగాక వాపసు పంచిన ఏకైక దుర్మార్గుడు నేను. ఇలా పోచమ్మ గుడిలో ఒక కమిటీ సభ్యుని నేను. ఇలా చిన్న బోనాలలో ఏదైతే పోచమ్మ గుడికి 10 లక్షలు అప్పు ఉన్నానంటే ఇలా బోనాల పైసలు తీసుకుపోయి సంజయ్ అన్న దగ్గర ఏమైనా దాచిపెట్టినావా? సంజయ్ అన్ననికి ఏమైనా అప్కాయిదా రాసిచ్చిండా? ఎట్లా మాట్లాడుతున్నావు? బలుపెక్కిన మాటలు మాట్లాడితే ఊళ్ళో నేను చెడ్డ ఇప్పి చంపుతా నేను. ఇలా జాగ్రత్తగా ఉండు. సంజయ్ అన్న గురించి ఎవడు మాట్లాడినా ఇలా 10వ వార్డు సాక్షిగా ఎవడు మాట్లాడినా బాగా సీరియస్ ఉంటుంది. జాగ్రత్త బిడ్డ. 10వ వార్డులో అనేక అభివృద్ధి పనులు చేయించిండు. నీకు చేతగాక ఇలా సంజయ్ అన్న మీద బదనం ఎత్తుతున్నావు. జాగ్రత్తగా ఉండు. ఇలా మేము అందరం సంజయ్ అన్నను కోరడం జరిగింది వాస్తవం. ఇలా పోచమ్మ గుడికి నిధులు ఇస్తా అంటే ఆ నిధుల విషయంలో నేను నిధులు బడ్జెట్ను చూసి నేను డెవలప్ చేస్తా అన్న విషయం వాస్తవం. ఇలా సంజయ్ అన్న నిధులు ఇస్తాను ఎక్కడ చెప్పలేని, నేను బడ్జెట్ను చూసి నీకేమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చేస్తా అని చెప్పిండే తప్ప నీకు ఇస్తా కాగితం రాసి ఇచ్చినారా నీకు అవులే? ఏదైనా కాగితం రాసి ఇచ్చినా నీకు ఇస్తాను అప్పు కాగితం ఈపు అలుగుతుంది సంజయ్ అన్న ఏమన్నా మాట అంటే బాగా బల్బు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన పైసలతో గెలిచి కావరం ఎక్కింది. అర్థమవుతుందా? నీ కావరాన్ని తగ్గించుకో. బాగా సీరియస్ ఉంటుంది. ఇక ఇంతకంటే ఎక్కువ నీకు మాట్లాడలేను. ఇక నువ్వు నీకు ఏంటంటే ఇప్పుడు ఒక మహిళ, ఏ మహిళ అయినా ఒక గౌరవమైన మహిళ, నా ఇంటి మహిళ కావచ్చు, నీ ఇంటి మహిళ కావచ్చు, ఒక మహిళ గౌరవప్రదమైన ఒక మహిళ గెలిచింది. మహిళ 100% మీకు గౌరవిస్తాం. అదే గౌరవాన్ని కాపాడుకునే పద్ధతిలో నువ్వు మాట్లాడు. సంజయ్ అన్నను కానీ ఇలా అంబేద్కర్ సాక్షిగా కండువా కింద వారేసినావు. ఏ నాయకుడు కూడా ఏ పార్టీలో కావచ్చు, ఇలా బీజేపీ కాదు, ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కండువా కింద రాజీనామా చేస్తారు. ఎవరైనా నాయకుల మీద చెడు అభిప్రాయం ఉంటే తిడతారో వెళ్ళిపోతారు. కానీ నువ్వు కండువా కింద వారేసి ఎంత దుర్మార్గును అయితే కండువా కింద వారేస్తావు. నీ దుర్మార్గాలన్నీ బయటపడే నీకు ఇలా స్థానికంగా పార్టీ పక్కకు పెట్టింది. ఇలా నువ్వు నీ మాటలు తగ్గించుకోకపోతే ఇంకా బల్బు. జీవితంలో మీరు ఎక్కడైనా చూడండి, ఈ ప్రజల్లో ఏ ప్రజాప్రతినిధి అయినా ఇలా గెలవంగానే ఇండిపెండెంట్ గెలిస్తే ఏదో ఒక పార్టీలో చేరుతాడు. ఎంత దుర్మార్గంగా లుచ్చగా నువ్వు ఇలా 15 రోజులు అవుతుంది నువ్వు గెలిచి ఏ పార్టీ కూడా నేను తీసుకుంటలేదు.
ఇలా టీఆర్ఎస్ వాళ్ళు నీకు పైసలు వంచిన విషయం వాస్తవం, నీ గెలుపు కోసం పైసలు వంచిన విషయం వాస్తవం, ఓటుకు 5,000 వంచిన విషయం వాస్తవం. ఇలా వాళ్ళకు ఎక్కువ మంది గెలిచారు కాబట్టి నేను పక్కకు పెట్టిరు. ఇలా గెలిస్తే కోటి అని మాట్లాడు, గెలిస్తే 1,70 లక్షలు డిమాండ్ చేసినాం. ఇలా చర్చకు దిగందా టీఆర్ఎస్ వాళ్ళని తోలుకొని రా, వాటిలో 10 వాటిలో చర్చ పెడదాం. అవులే నేను చెప్తున్నా, నువ్వు వాణ్ణి ఇప్పుడు టీఆర్ఎస్ వాడు నీతో మాట్లాడుతుండా కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండా మాకు తెలియదు. కానీ ఇలా సంజయ్ అన్నను కానీ బీజేపీ పార్టీని కానీ మా జిల్లా నాయకులను కానీ ఎవరిని మాట్లాడినా చాలా సహించినాం. మొన్న కూడా గతంలో మా జిల్లా అధ్యక్షుడిని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు, పట్టణ అధ్యక్షుని కూడా మాట్లాడిండు. అయినా కానీ గోపన్న వాళ్ళు అన్నారు, తమ్మి మనం ఓపిక అనేది మనకు చాలా ముఖ్యం. రోడ్డు పండి చాలా కుక్కలు మరుగుతాయి, ఆ కుక్కలు మరుగుతున్నాయని మనం తొందరపడద్దు, ఆ కుక్కలు అవే బంద్ అవుతాయి అని చెప్పాడు. అయినా మేము ఓపిక పట్టినాం. ఇవాళ సంజయ్ అన్నని తిడితే మేము ఓపిక పట్టేది లేదు, పార్టీని తిడితే ఓపిక పట్టలేదు. చెప్పులతో కొడతాం. మరోసారి సంజయ్ అన్న గురించి మాట్లాడితే తీసుకురా అన్నయ్య బాండ్ పేపర్ ఉంటే తీసుకురా, సంజయ్ అన్న నీకు ఏమైనా రాసిచ్చండి అప్పు కాగితం. ఇలా మేము కమిటీ సభ్యునిగా పోచమ్మ తల్లి కమిటీ సభ్యుడిగా మాట్లాడుతున్నాం. ఆ రోజు కంకణం కట్టుకొని గుడి పునర్నిర్మాణానికి మొట్టమొదటి వ్యక్తి నేను ఇలా తీసిన వ్యక్తి నేను. గుడి ఇలా మధ్యలో వచ్చి నేను కడతా అంటే ఒక హోదాలో ఉన్న కాబట్టి వార్డు కౌన్సిలర్ కాబట్టి నిన్ను పక్కన పెట్టుకున్నాం. ఇలా దాన్ని పెట్టి నేను కట్టినట్టు 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అయితే మొదలుపెట్టి మరి నీకు ఎందుకు చాత కాలేదు? 5 సంవత్సరాల నుంచి నీకు ఎందుకు చాత కాలేదు, ఎందుకు పెట్టలేదు? తీసుకురానుంటివి. దానికి వచ్చిన ఫండ్స్ అన్ని ఏడబెట్టినావు. ఇలా మా అందరి పైన ఉంది గౌరవంగా. మా 10వ వార్డు ప్రజలు నిజంగా మాకు అవసరం ఉంది అని అడిగితే సంజయ్ అన్న పోచమ్మ తల్లి విషయంలో, అమ్మవారి విషయంలో వచ్చు, దేవుళ్ళ విషయంలో 100% ముందట నడిపిస్తాడు. ఇలా గౌరవంగా సంజయ్ అన్న గౌరవం ఇచ్చి మా 10వ వార్డు ప్రజలు మమ్మల్ని కలుపుకొని పోయి దాని సమస్య మా దృష్టికి తీసుకొస్తే మేము సంజయ్ అన్న దృష్టికి తీసుకెళ్తాం. సంజయ్ అన్న దృష్టికి దానికి ఎంత ఏముంది ఏం కదా దాని వాతావరణం చూసి అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒకవేళ ఆయన ఒప్పుకుంటే కంపల్సరీ మేము దాని గురించి మేము తీసుకుపోతాం. ప్రజలు లేదు సమస్య, నీ దగ్గర ఉంది సమస్య. ఇలా మా అందరి హక్కు పోచమ్మ తల్లి అంటే మనం మొట్టమొదటి మన హిందూ సాంప్రదాయంలో ఏ పండుగ చేసుకున్నా ఫస్ట్ మొక్కేది పోచమ్మ తల్లిని. మా అందరి నాకు ఉంది, వార్డు ప్రజలందరికీ ఉంది. కానీ పోచమ్మ తల్లిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే చెప్పు చిప్పులతోటి ఊరు దాటిస్తా. ఎక్కడి నుంచో బతకచ్చినా నువ్వు ఎక్కడి నుంచి బతకచ్చినావు అక్కడికి పంపించేదాకా నేను విడిచిపెట్టా. అది గుర్తుంచుకోండి మెదులు బిడ్డ. నలుగురు తాగబోతాలని నీ గంజాయి వ్యాపారం నడుస్తలేదు కావచ్చు, అందుకని నీకు తల తిక్కింది. నువ్వు గంజాయి వ్యాపారం నడిపిస్తున్నావు కాబట్టి ఆ గంజాయి నడిపించుకుంటూ అమ్ముకుంటూ బతుకో. కానీ సంజయాన్ని దృష్టి పెట్టుకుంటే సంజయాన్న మీద ఇదోటి గంజాయి తాగిన మాట లెక్క మాట్లాడితే మంచిగా ఉండదు. నువ్వు బిజినెస్ చేసుకో, నీ దందా చేసుకో, నీ గంజాయి ఎక్కడెక్కడ అమ్ముకుంటూ అమ్ముకో. అధికారులు నీకు సహకరించినంత రోజులు నువ్వు అమ్ముకో. ఆ యువతను మొత్తం ఖరాబ్ చేయి, మొత్తం ఇబ్బంది చేయి, తాగుబోతులను చేయి. ఇలా నలుగురు తాగుబోతులను తీసుకొని అమ్మవారి టెంపుల్ గడిపోయి ఇది అది మాట్లాడితే నాకు బాగుండడంటే అవరే లుచ్చాగా నీకు కాగితం ఉంటే తీసుకురా. ఇప్పుడు చర్చకు పొచ్చమ్మ గుడి కాడికి ఇప్పుడు వస్తా, నువ్వు ఒక్కడినే వస్తావు. నువ్వు 10 మంది వేసుకొని పంది లెక్క 10 పంది పిల్లలు వేసుకొని వచ్చినావు, నేను ఒక్కడినే వస్తా. చర్చకు దిగుదాం. ఊళ్ళో గ్రామ ప్రజలు ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, నేను ఒక దిక్కు ఉంటా. నువ్వు నీ సమస్యలు చెప్పు. ఇలా 60 లక్షల ఫండ్ ఏకైక 10వ వార్డులో 60 లక్షల ఫండ్ను వాపసు పంపిన దుర్మార్గుని లుచ్చగానే నువ్వు ఒక్కడివే. నీకు ఏం పని చేత కాలేదు. సంజయ్ అన్న ఇచ్చిన నిధులు తప్ప నువ్వు చేసిన పని ఎక్కడ లేదు. అది గుర్తుపెట్టుకో. సంజయ్ అన్న తిట్టినా బీజేపీని తిట్టినా మళ్ళొకసారి బాగా సీరియస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మెదులు. మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ సూచించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోకాళ్ల నొప్పులు ప్రస్తుతం వయోవృద్ధులకే కాకుండా యువతలో కూడా అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఎక్కువసేపు నిలబడడం, అధిక బరువులు, క్రీడలలో గాయాలు, కాల్షియం లోపం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తాయని చెప్పారు. ప్రారంభ దశలోనే వైద్యం తీసుకుంటే శస్త్రచికిత్సలు అవసరం లేకుండా మందులు, ఫిజియోథెరపీ ద్వారా నయం చేసుకోవచ్చన్నారు. మోకాళ్లలో వాపు, కదిలించేటప్పుడు చప్పులు రావడం, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి వంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సమస్య తీవ్రమైతే ఆర్థోస్కోపీ వంటి ఆధునిక చికిత్సలతో వేగంగా కోలుకునే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం మెడికవర్ ఆసుపత్రిలో ఆధునిక పరికరాలతో తల నుంచి పాదాల వరకు అన్ని రకాల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామం, బరువు నియంత్రణలో మోకాల సమస్యలు తగ్గించుకోవచ్చని సూచించారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, లక్ష్మీరాజం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా కరీంనగర్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం గ్యాదర్ అవడానికి రీజన్ ఏంటి అంటే సో ట్రామా కేసెస్ అంటే ఎలాంటి ట్రామా కేసెస్ మనకు ఎమర్జెన్సీకి వస్తుంటాయి, సో ఏది ఇంపార్టెంట్, సో దాంట్లో ఆర్థోపెడిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వీ కెన్ ప్రొవైడ్ అనేది మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో యూజువల్గా ట్రామా కేసు అనగానే మనము ఆర్టీ కేసు అనే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కేసెస్ గురించి ఆలోచిస్తాం. సో అలాంటివి కాకుండా
కొన్ని సందర్భాలు ఎలానంటే అసాల్ట్ కేసు, అంటే ఎవరన్నా అంటే అటాక్ చేయడం కానీ, లేదంటే ఒక హైట్ నుంచి పడడం కానీ, ఇలాంటి వాటితో పాటుగా మనకు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా మనకు ట్రామాస్ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా మనకి యాక్సిడెంట్స్లో ఏదైనా జాయింట్కి మనకి డ్యామేజ్ అయినా కూడా, లేదంటే లిగమెంట్స్ ఇట్లాంటివి టేర్ అయినా కూడా, తర్వాత ఈ ఫాల్ ఫ్రమ్ హైట్ అన్నప్పుడు ఏదైనా జాయింట్స్ మిస్ప్లేస్ అవ్వడము, సో ఇట్లాంటివన్నీ కూడా రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఎలా విత్ బోన్ ఫ్రాక్చర్స్ మనం రొటీన్గా చూసేవి, హెడ్ ఇంజరీస్, ఆ తర్వాత చెస్ట్ ట్రామాస్ కానీ, అబ్డామిన్ ట్రామాస్ కానీ కూడా అవుతుంటాయి. సో ఇట్లాంటి వాటిలో స్పెసిఫిక్గా ఆర్థోపెడిక్స్ గురించి ఏంటంటే మనకు ఏదైనా సింపుల్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, లైక్ ఫుట్బాల్ ఆడుతున్నా లేదంటే షటిల్ ఆడుతున్నా కూడా ఒక్కొక్కసారి మనం నడుస్తున్నప్పుడు అనుకోకుండా కాలు అనేది మెలకబడిపోతూ ఉంటుంది. అది ఫ్రాక్చర్ అవ్వకపోవచ్చు, కానీ మనకు జాయింట్స్ని టైట్గా పట్టుకొని ఉండడానికి బోన్స్తో పాటుగా లిగమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో అట్లాంటి లిగమెంట్స్ అనేవి టేర్ అయినా కూడా మనకి ఏంటంటే నడవడానికి ఇబ్బంది అవ్వడము, నొప్పిగా అనిపించడం. సో అట్లాంటి వాటిలో మనకు ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నట్టు మనకి. సో అట్లాంటి ఆర్థ్రోస్కోపీ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి వాటితో పాటుగా మనకు ఫుల్ ట్రామా టీమ్ అనేది ఉంది. ఎమర్జెన్సీ టీమ్ 24/7 అవైలబుల్గా ఉంది. సో ఎలాంటి ట్రామా కేసు అయినా సరే, లైక్ హెడ్ టు టో అంటే హెడ్ ఇంజరీ అయినా కూడా, లేదా చెస్ట్ ఇంజరీ, సమ్ నెక్ ఇంజరీ, స్పైనల్ కార్డ్ ఇంజరీస్, చెస్ట్ ట్రామాస్, అంటే కొన్నిసార్లు చెస్ట్ ట్రామాలు ఏంటి అంటే లోపల వాటర్ అంటే బ్లడ్ చేరుకోవడం కానీ, గాలి చేరుకోవడం కానీ, న్యూమోథొరాక్స్ అంటారు అవి. ఇలా మిగతా అబ్డామినల్ ఇంజరీస్ ఏమైనా ఉన్నా, లేదంటే పెల్విస్ ఫ్రాక్చర్స్, తొండి ఎముకలు ఏమైనా జరిగినా కూడా. సో వీటన్నిటి కూడా మనకు మల్టీడిసిప్లినరీ టీమ్, అంటే హెడ్ ఇంజరీకి సంబంధించి న్యూరో సర్జన్, అండ్ చెస్ట్ ట్రామాకి సంబంధించి పర్టికులర్గా సిడివిఎస్ సర్జన్, అండ్ ఆర్థోపెడిక్స్ టీము, అండ్ ఆర్థ్రోస్కోపీ టీము, దాంతోపాటుగా అబ్డామిన్ ఇంజరీస్కి సర్జికల్ గ్యాస్ట్రానీ స్పెషాలిటీస్. సో ఎవ్రీ ఫెసిలిటీస్ అనేది మన దగ్గర అవైలబుల్. సో ఏదైనా పాలిట్రామా కేస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా కేస్ అండ్ వాస్కులర్ సర్జన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎలాంటి ట్రామా కేసు వచ్చినా కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనం హైదరాబాద్ వరకు వెళ్ళకుండా వీ కెన్ థింక్ ఆఫ్ మెడికవర్ కంటైనర్ రైడ్స్. సో అక్కడికి వస్తే ఏంటంటే దాంతో పాటు మనకు ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కానీ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కొన్ని కండిషన్స్కి అవైలబుల్ ఉన్న వాటన్నిటికీ ఉంది, జిహెచ్ఎస్ కానీ హెచ్ఎస్ కానీ అలాంటివన్నీ. సో ఒకసారి హైదరాబాద్కి వెళ్ళే ముందు ఇలాంటి మనకు ఏదన్నా అంత దూరం వెళ్ళే వరకు పేషెంట్ బతుకుతాడా లేదా అని ఆలోచించడం కంటే కూడా ఒకసారి కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్కి ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఏంటంటే పేషెంట్ లైఫ్ సేవ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు కొంచెం టైం అన్నా దొరుకుతుంది వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళాలనుకున్నా కూడా. సో అది ఈరోజు ఒక అడ్వైజ్ లాగా తీసుకొని నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు డాక్టర్ రాకేష్, నేను ఆర్థోపెడిక్ సర్జన్. మెయిన్గా నేను హిప్ అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్, అది కాకుండా నీ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్. సో బేసిక్లీ మనం రొటీన్గా జనరల్ ఆర్థోపెడిక్స్ ట్రామాలో అంటే యాక్సిడెంట్ కేసెస్ కానీ, సార్ చెప్పినట్టు హైట్ నుంచి పడడం కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, ఎటువంటి ఫ్రాక్చర్లు అయినా కూడా మా దగ్గర అన్ని రకాలుగా అన్ని బోన్స్ని ఫ్రాక్చర్స్కి ట్రీట్మెంట్ అనేది ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఏ యాక్సిడెంట్ కేసు ఉన్నా కూడా అవి అన్ని సర్జరీలో ఆరోగ్యశ్రీ కానీ, ఈహెచ్ఎస్లో కానీ, జేహెచ్ఎస్లో కానీ మెడికల్ హాస్పిటల్లో కంప్లీట్గా క్యాష్లెస్లో అవుతాయి. అన్ని రకాలుగా ఇన్సూరెన్స్ కూడా కేసెస్ కూడా అవుతాయి. అది కాకుండా పర్టికులర్గా నా స్పెషాలిటీ గురించి చెప్పాలంటే నేను ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్, అంటే కీహోల్ సర్జరీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు కొన్నిసార్లు లిగమెంట్ తెగిపోతాయి. మన నీ జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, బోన్స్ అంతే కాకుండా కొన్ని లిగమెంట్స్ లోపల ఉంటాయి, కొన్ని మజిల్స్ ఉంటాయి. సో అవి గట్టిగా పట్టుకుని ఉంటాయి జాయింట్, అవి స్టెబిలిటీస్ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న ఇంజరీ వల్ల లిగమెంట్స్ అనేది కట్ అయ్యి కొన్నిసార్లు ఇట్లా జాయింట్ తొలగడం కానీ, ఈ షోల్డర్ జాయింట్ అనేది బయటికి రావడం కానీ, ఇట్లాంటివి ఇంజరీస్ అవుతుంటాయి. ఆ ఏరియా నా స్పెషాలిటీ, దానికి కీహోల్ సర్జరీ అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది వయసులో ఉన్న వాళ్ళే, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళు చిన్న దెబ్బలకి అంటే బాత్రూమ్కి వెళ్తారు, కింద పడిపోతారు. వాళ్ళకి ఇక్కడ తుంటి జాయింట్ దగ్గర ఫ్రాక్చర్లు అవుతుంటాయి. దానికి కూడా 99% సర్జరీ 100% చేయించుకోవాలి. కొన్నిసార్లు ఇక్కడ భుజం దగ్గర కొన్ని 4 కణితలు ఉంటాయి, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. కొన్నిసార్లు అవి కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం లేదు, చిన్నగా ఇట్లా నడుచుకుంటే వెళ్తుంటారు, కింద పడతారు, సడన్గా ఒక రోజు నుంచి చేయి పైకి లేవడానికి రావు. అట్లాంటి ఇంజురీస్కి రొటేటర్ కఫ్ టేర్ అంటారు. అక్కడ ఒక మజల్, ఒక కణిత అనేది కట్ అయ్యి వచ్చి ఉంటుంది. అట్లాంటి సర్జరీస్ కూడా ఇంతకుముందు అంతా హైదరాబాద్లో అయ్యేది, ఇప్పుడు కరీంనగర్లో ఈ ఫెసిలిటీ అనేది ఉంది. ప్లస్ కీహోల్ సర్జరీ, వాళ్ళకు కూడా కీహోల్ సర్జరీ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది. అది అంతేకాకుండా కొన్ని ఫ్రాక్చర్స్, పెల్వియస్ టర్బులర్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే
అంటే మన ఈ నడుము దగ్గర ఉన్న ఫ్రాక్చర్స్ చాలా ఎక్కువ మంది ట్రీట్ చేయరు. మెడికల్ హాస్పిటల్లో ఆ సర్జరీలు కూడా చేస్తూ ఉంటారు. అది చేయాలంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీలో స్పెషలిస్ట్ ఉండాలి దాన్ని డీల్ చేయాలి. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద రక్తనాళాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ సడన్గా బీపీ పడిపోతూ ఉంటుంది, ప్లస్ వెంటిలేటర్ అవసరం ఉంటుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ మెడికల్ హాస్పిటల్లో ఉన్నాయి. ప్లస్ ఆ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ కావాలి. అట్లాంటి స్పెషలిస్ట్ కూడా మా దగ్గర ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టు హెడ్ టు టో అంటే తల నుంచి కింద కాళ్ళ వేళ్ళ దగ్గర వరకు ఎటువంటి ఫ్రాక్చర్ అయినా కూడా, ఎటువంటి ఇంజురీ అయినా కూడా, ఛాతీ కానీ, అబ్డామెన్ కానీ, ఇక్కడ పెల్విస్ కానీ, మోకాలు కానీ, కాళ్ళ ఫ్రాక్చర్లు కానీ, అన్ని రకాలుగా ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్, అన్ని రకాలుగా ట్రామా కేసెస్ ట్రీట్మెంట్ మెడికల్ హాస్పిటల్లో అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పేషెంట్కి ఏదో ఒక మల్టిపల్ ట్రామా ఇంజురీ, కాలు చేతులు అన్నీ ఇరిగినాయి అనుకుందాం. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాకా హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా మధ్యదారిలో ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా బ్లడ్ లాస్ అయిపోయి ఆ గోల్డెన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉండక చాలా అంటే చాలా కేసులు వినుంటాం. నేను ఇంతకుముందు వర్క్ చేసినంత గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్లోనే ఇక్కడ ఎంతోమంది ఇక్కడెక్కడ మధ్య పాస్ లేకుండా డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి బ్యాడ్గా అయ్యి అక్కడ చనిపోయిన చాలా కేసులు మేము చూసాం. ఈ మధ్యలో ఒక చెక్ పాయింట్ లాగా ఇట్లా కరీంనగర్లో ఇంత మంచి ఫెసిలిటీ ఉండడం అనేది చాలా మంచి విషయం. ఇది అందరూ ఉపయోగించుకోవాలి. ప్లస్ ట్రీట్మెంట్ పరంగా చెప్పాలంటే అన్ని రకాలుగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్లాంటిది ఒకటి లేదు అన్నట్టు లేదు. ఆల్రౌండ్ 24/7 ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ ఈ స్కీమ్స్లో అయితే ఆరోగ్యశ్రీలో అన్ని రకాలుగా ఎముకలకు సంబంధించిన ఫ్రాక్చర్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ అవుతుంది. ఈహెచ్ఎస్లో అవుతుంది, జేహెచ్ఎస్లో అవుతుంది, ఇన్సూరెన్స్లో అవుతుంది. ప్లస్ ఈ లిగమెంట్ సర్జరీస్ అయితే దానికి ఎంత తక్కువ అయితే అంత తక్కువలో సర్జరీ చేయగలరు. ప్లస్ ఈహెచ్ఎస్లో అయితే మోకాలు మార్పిడి ఆపరేషన్, జేహెచ్ఎస్లో కూడా మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్స్ అవుతాయి. ఇన్సూరెన్స్ కేసెస్లో కూడా ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అవుతుంది. సింగరేణి అనేది ఫెసిలిటీ కూడా మా మెడికల్ హాస్పిటల్లో ఉంది. సో అందరూ దయచేసి ఎటువంటి ఎముకలకు సంబంధించిన, లేదంటే కండరాలకు సంబంధించిన, భుజానికి సంబంధించిన, మోకాలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెడికల్కి వస్తే అన్ని రకాల ట్రీట్మెంట్ మేము అందించగలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రైవర్ల ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైనట్లు వెల్లడించిన కరీంనగర్ పార్లమెంటు కోఆర్డినేటర్ మహేష్. భీమన్న ఆలయంలో రాజన్న భక్తుల సందడి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించిన బీజేపీ నాయకులు. మోకాళ్ల నొప్పులపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించిన మెడికవర్ ఆసుపత్రి వైద్యులు. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.